Planet Finance Business School, High Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇరాన్ ఇజ్రాయిల్ యుఎస్ వార్ 60 రోజులు కావస్తుంది యుద్ధానికి. అయితే ఇప్పటికి కూడా పరిస్థితులు ఒక కొలిక్కి వచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. అంటే యుద్ధం కొనసాగుతుందా లేకపోతే ప్రస్తుతం ఆగిపోయి ఉందా ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. అయితే లేటెస్ట్గా ఒక విషయం ఒక టర్న్ తీసుకుంది. అదేంటంటే రష్యా ఈ వార్కి సంబంధించి మీడియేటర్గా అంటే మధ్యవర్తిగా ముందుకు రావడానికి సిద్ధపడినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ పుతిన్ని నేరుగా కలిశారు. ఈ నేపథ్యంలో మరి రష్యా ఏ విధంగా చూస్తుంది? దీన్ని క్యాలిక్యులేటెడ్ సపోర్ట్ ఇవ్వబోతుందా లేకపోతే డైరెక్ట్ వార్కి ఎంట్రీ ఇవ్వడానికి పరోక్ష సందేశమా? ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం పవన్ గారు. సురేష్ గారు, ఇప్పటిదాకా రష్యా చాలా సైలెంట్గా ఉంది. రష్యా కావచ్చు లేకపోతే చైనా కావచ్చు. ఇప్పుడు డైరెక్ట్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అక్కడికి వెళ్ళి మాట్లాడడం, డైరెక్ట్ ఇరాన్కి సపోర్ట్గా పుతిన్ కూడా కొద్దిగా స్ట్రాంగ్గా గతం కన్నా వాయిస్ కొద్దిగా పెంచి మాట్లాడడం, ఈ చర్చలన్నీ కూడా మేము టేకప్ చేస్తామనేది ఒక పరోక్ష మెసేజ్ కూడా ఇచ్చారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే యుఎస్కి ఒక వార్నింగ్ లాంటిది అనుకోవాలా? వార్నింగ్ కాదు, యాక్చువల్లీ నేను ఎప్పుడు చెప్తాను వస్తాను చూడండి, మనం యుద్ధం మొదలైనప్పటి నుంచి పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ జరిగినప్పుడు నేను ఎప్పుడు చెప్తాను, మీడియేషన్లో నడిమిట్లో కూర్చున్న మీడియేటర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అవును. ఇప్పుడు నేను నిన్న కూడా చెప్పాను, బహుశా 2 స్కూల్ పిల్లలు కొట్టుకుంటే టీచర్ వచ్చి చెప్పినప్పుడు వింటారు వాళ్ళు. అదే టైంలో వాళ్ళ క్లాస్మేట్స్ వచ్చి చెప్తే వాడిని కొడతారు కలిసి, ఇద్దరు కలిసి. అవును. ఓకే, ఎవరు స్ట్రాంగ్ ఉంటారు వాడు కొడతాడు. క్లాస్మేట్ కూడా కదా పాకిస్తాన్ ప్యూన్. అదంటారా? సో అట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ని యూఎస్ బేసిక్లీ ఆర్డర్ చేస్తున్నారు. ట్రంప్ బెల్ కొట్టి వానికి కాగితం ఇచ్చరా అంటే కాగితం ఇచ్చేస్తున్నారు. వాళ్ళ వైపు నుంచి కాగితం వస్తే తీసుకొచ్చి యూఎస్కి ఇస్తున్నారు. మిడిల్లో ఏం జరగట్లేదు. సో నిన్న ట్రంప్ ఒక చాలా మేజర్ స్టేట్మెంట్ ఒకటి ఇష్యూ చేసి అది మన మీడియా మొత్తం మిస్ చేసుకుంది అంతా. ఆయన ఏమనంటే, అసీమ్ మునీర్ ఈజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ బట్ ఇరాన్ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ. అంటే అసీమ్ మునీర్ నా చాలా క్లోజ్ ఫ్రెండ్, పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్, కానీ ఇరాన్ మనం డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు, మా దగ్గర బాగుంది ల్యాండ్ లైన్లు, మాట్లాడచ్చు మనం చెప్పారు దాంట్లో. అంటే ఇంకా పాకిస్తాన్ ఇప్పటి నుంచి అక్కర్లేదు, మాకు కావాల్సిన పని అంతా వాళ్ళు చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇప్పుడు మేము డైరెక్ట్ ఇరాన్తో మాట్లాడతామని. అప్పుడే అదే టైంలో మనకు తెలిసింది, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాచి ఆయన మాస్కో చేరుకున్నారు. మాస్కో చేరుకుని గంటన్నర సేపు పుటిన్తో మాట్లాడారు. యూజువలీ పుటిన్తో జరిగే డిబేట్స్, ఆయన వాళ్ళతో కలిసే మనుషులంతా ఒక అరగంట సేపే ఉంటుంది వాళ్ళ మీటింగ్ అంతా. గంటన్నర సేపు ఏం మాట్లాడారు. ఫస్ట్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తారు, టీవీ వాళ్ళు ఉంటారు, కొంతమంది కవర్ చేసి బయటకు వెళ్ళిపోతారు. దాని తర్వాత క్లోజ్ డోర్ మీటింగ్ ఉంటుంది. క్లోజ్ డోర్ మీటింగ్లో ఏం జరిగిందని మనకి క్లియర్గా తెలియదు, కానీ బయటకు వచ్చి చెప్పిన మాటలు మీరు చెప్పింది ఉండి దట్ రష్యా దీంట్లో మేము ఒక పీస్ ఇనిషియేటివ్ కోసం మేము కూడా ఉన్నాం, మేము కూడా రెడీగా ఉన్నాము. కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే పవన్ గారు, దీని బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్ ఒకటి ఉంది. ఎప్పటి నుంచో రష్యా ఇరాన్ని సహాయం చేస్తున్నారు, ఇప్పుడు కాదు, 20-30 సంవత్సరాల నుంచి. అది కాకుండా రష్యా అక్కడ ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నడుపుతున్నారు. ఎక్కడ? ఇరాన్లో. ఇరాన్లో పవర్ ప్లాంట్ ఒకటి ఉంది, ఐ థింక్ ఫోర్దో ఎక్కడ ఉంది వాళ్ళ పవర్ ప్లాంట్, బై ద నేమ్ ఆఫ్ ద ప్లేస్ ఇరాన్లో. అక్కడ రష్యన్ టెక్నీషియన్స్ మొన్నదాకా ఉన్నారు, వాళ్ళే నడిపిస్తారు ప్లాంట్. ఎందుకంటే అఫ్కోర్స్ ఇరానియన్ ఉంటారనుకోండి, కానీ మెయిన్గా వాళ్ళు నడిపిస్తారు. అది సుప్రీం చీఫ్ని చంపేశాక కొంతమంది అజర్బైజాన్ మీదుగా వెళ్ళిపోయారు, మళ్ళీ వీళ్ళేనా వాళ్ళు? అదే. సో వీళ్ళు అక్కడ, ఎందుకంటే వీళ్ళ మీద మళ్ళీ దాడి జరుగుతారు ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు షట్ డౌన్ చేసి వెళ్ళిపోయారు ప్లాంట్. సో ఇరాన్తో ఈ ఒప్పందం కాకుండా ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ కూడా ఉంది వాళ్ళకి. ఇది ఈ యుద్ధం జరిగే 4 వారాల ముందు, నెల ముందు ఈ ఒప్పందం చేశారు, ఈ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో ఏం చెప్తున్నారంటే బేసిక్లీ జస్ట్ లైక్ డిఫెన్స్ అగ్రిమెంట్, మిమ్మల్ని ఎవరైనా ఆక్రమిస్తే మేము వచ్చి సహాయం చేస్తాం, అది ఉంది. ఓకే, అంటే స్పెసిఫిక్ వర్డ్స్లో ఉండకపోవచ్చు, కానీ బేసిక్ ఐడియా అది. సౌదీ అరేబియా అదే అంట, సౌదీ అరేబియా పాకిస్తాన్ ఒప్పందం ఉంది, మీ మీద దాడి చేస్తే మేము మిమ్మల్ని వచ్చి కాపాడుతామని. ఇదే నేటోలో ఉంది, నేటో దేశాల మీద దాడి చేస్తే మిమ్మల్ని వచ్చి మేము కాపాడుతామని చెప్పి. బ్రిటన్ మీద దాడి చేశారు మొన్న ఇరాన్. ఓకే, సైప్రస్ మీద దాడి చేశారు, అక్కడి నుంచి మిసైల్ ఒకటి కొట్టారు. ఎవరైనా వెళ్ళి సహాయం ఇరాన్ మీద కొట్టారా వీళ్ళు ఎవరైనా? నేటో వాళ్ళు ఆర్మీ ఎవరైనా వెళ్ళారా? ఎవరు వెళ్ళలేదు. ఇదంతా మాటల్లో ఉంటుంది. అలా ఇరాన్కి రష్యాకి ఉందా? ఉంది. ఇది అది కూడా 4 వారాల ముందు, నెల ముందే సైన్ చేశారు.
సో బహుశా ఒక ఐడియా ఉంటుంది వీళ్ళ మైండ్లో, ఇట్లాంటి ఏదైనా జరగవచ్చు, మనకు ఒప్పందం చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడే, తర్వాత చేస్తే అంటారు యుద్ధం వచ్చిన తర్వాత చేస్తారు బాగుంది గేమ్ ఆడారని చెప్తారు. ఇప్పుడు ముందే చేసుకున్నాం మేము. కానీ ఎందుకు మరి రష్యా మొదటి నుంచి కూడా చాలా సైలెంట్ మూడ్లో ఉంది? రష్యా ఏమంటున్నారంటే వీళ్ళ నడిమిట్లో ముందున్న డిఫరెన్సెస్ తీర్చుకోనండి వీళ్ళే, ఏదో ఒక రోజు నా దగ్గరకు వస్తారు వీళ్ళు. ఆ రోజు వచ్చింది. ఎందుకంటే అప్పుడు దాకా నేను ముందే వెళ్ళి దీంట్లో పడితే వీళ్ళు అంటాడు మేము ముందు మాట్లాడుకుంటున్నాం, మీరు పక్కన ఉండండి, మేము ముందు కొట్టుకుంటున్నాం, మేము ఇద్దరు కొట్టేసుకుంటున్నాం, బాంబులు వాళ్ళ మీద వీళ్ళ మీద అంత చేసుకున్న తర్వాత అన్నీ అయిపోయాక మీడియేషన్ తీసుకొచ్చినప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి ఫెయిల్ అయింది. ఫస్ట్ టైం ఫెయిల్ అయింది, సెకండ్ టైం జరగలేదు. ఈ కాగితాలు తీసుకురావడంలో పెద్ద పని ఏం లేదు, అది ఎవడైనా ఆఫీస్ బాయ్ కూడా చేస్తాడు. పుతిన్ ఊహించాడు ముందరే. ఎస్, పుటిన్కి నేను చెప్పాను చూడండి, రష్యా వైపు నుంచి ఇప్పుడు కూడా ఇరాన్కి ఇంటెలిజెన్స్ వెళ్తుందని యూఎస్కి చాలా మటుకు డౌట్ ఉంది. మనం చైనా అనుకున్నాము, చైనా కాదు అది. చైనా సహాయం చేస్తున్నారు. ఎట్లా? వాళ్ళ వైపు నుంచి రాడార్లు కానివ్వండి, వాళ్ళ వైపు ఉన్న కొంచెం మిసైల్ కానీ ఇదంతా ముందు ఇచ్చారు చైనా. కానీ మేజర్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ జార్డన్లో ఎక్కడ ఉంది, అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ బ్రిటిష్ దాని మీద ఎక్కడ ఉంది, సైప్రస్లో ఎక్కడ ఉంది, ఓకే, వీళ్ళ బేస్ల మీద ఉన్న ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడ ఉన్నాయి మాకు తెలిసిందో, అది కూడా కొట్టారు వీళ్ళు ఒకసారి. ఇదంతా వీళ్ళ దగ్గరికి ఇస్తుంది రష్యా. ఒక టైంలో అనుకున్నది F-15 ఈని వీటిని కొట్టేసినప్పుడు చైనా వాళ్ళు వాళ్ళ క్లౌడ్ సర్వీసు ఇవన్నీ కూడా అందజేశారని అది వచ్చింది. కానీ చైనా కాదు, ఇది రష్యా. ఇట్స్ రష్యా విచ్ ఇస్ డూయింగ్ ఇట్. ఆఫీషియల్గా ఒప్పందం ఉంది కదా. అవును, వాళ్ళ అగ్రిమెంట్ ఉంది, మేము ఇల్లీగల్గా చేయట్లేదు. మేము చెప్పాం మీకు శాటిలైట్ ఇమేజెస్ ఇస్తామని చెప్పి. ఇరాన్కి శాటిలైట్ లేవు ఎక్కువ. సో మా దగ్గర ఉన్న శాటిలైట్ అది ఎందుకు వాడుకుంటారు? అది అగ్రికల్చర్కి వాడుకుంటారు, అగ్రికల్చర్కి వాడుకుంటారు, రిమోట్ సెన్సింగ్కి వాడుకుంటారు, వెదర్కి వాడుకుంటారు అంటారు. శాటిలైటే కదా, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, దేనికైనా. ఇది వాళ్ళు చేసిన పని అన్నమాట. సో అరాచి ఇప్పుడు వెళ్ళి రష్యా దగ్గర మాట్లాడిన తర్వాత ఆయన తిరిగి తెహ్రాన్కి వచ్చేసారు. ఆయన ఇరాన్ ఫస్ట్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడి నుంచి ఒమాన్కి వెళ్ళారు, మళ్ళీ ఒమాన్ నుంచి తిరిగి పాకిస్తాన్కి వచ్చి మళ్ళీ రష్యాకి వెళ్ళారు. అది బహుశా చేంజ్ ఓవర్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ ఉండొచ్చు అని చెప్పారు కూడా. రెండోసారి తిరిగి వచ్చింది, డిస్కస్ చేయడానికి ఏం కాదు, టెక్నికల్ స్టాప్ ఉండొచ్చు, అది జరిగింది కూడా. వెళ్ళారు, మాట్లాడారు, తిరిగి వచ్చేసారు. దానికి ముందు ఈ ఒమాన్ దగ్గర ఉన్నప్పుడే ఒమాన్ వాళ్ళతో మాట్లాడుతున్న టైంలో ఇరాన్ ఒక ఆఫర్ ఇచ్చారు యుఎస్కి. ఏంటదంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెడతాం, ఓకే, మేము కూడా రెడీగా ఉన్నాం, మీరు కూడా రెడీగా ఉన్నాం. ఇవాళ మార్కో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్ యుఎస్లో ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. స్టేట్మెంట్ కదా, ఇంటర్వ్యూ ఇచ్చాడు ఫాక్స్ న్యూస్కి. దాంట్లో ఆయన ఏమన్నారంటే ఇది ఇరాన్ ఏంటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మేము ఓపెన్ పెడుతున్నాం అంటున్నారు, ఇరాన్కి ఏం హక్కు ఉంది? స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ వాటర్ వే. ఇవాళ యుఎన్లో కూడా ఒక రెజల్యూషన్ పాస్ అయింది. ఇంటర్నేషనల్ వాటర్ వేలో వీరెవరండి వచ్చి ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి అని యుఎస్ అడుగుతున్నారు. వీళ్ళకి దాంట్లో అసలు రోలే లేదు. ఇంటర్నేషనల్ వాటర్ వేలో వీరేం చేస్తున్నారు? ఇప్పుడు దాకా చేయలేదు కదా, యుద్ధం అయిన తర్వాత మొదలైంది ఈ సర్కస్ అంతా. వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్, రిజెక్టెడ్. బేసిక్ రిజెక్షన్ ఎందుకంటే ఇప్పుడు యుఎస్ అంగీకరించుకున్నారు అనుకోండి రేపు, ఎస్ ఇంటర్నేషనల్ వాటర్ వే ఓపెన్ అంటే ఇరాన్కి మీరు ఒక రైట్ ఇచ్చినట్లు అయిపోతుంది, మీరు రేపు కావాలంటే మళ్ళీ బంద్ చేయొచ్చు. జస్ట్ సింగ్ సారీ, అది ఓపెనే. అది మీరు వచ్చి కండిషన్ పెట్టారు, ఎవరైనా పర్మిషన్ తీసుకోకపోతే వారి మీద కాల్ చేస్తాం అది ఇది అని చెప్పేసి. వీ డోంట్ యాక్సెప్ట్ అని మార్కో రూబియో చెప్పారు. స్ట్రేంజ్లీ ఇనఫ్ ఇవాళ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా అమెరికన్ ఛానల్స్లో చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ప్రెసిడెంట్ ట్రంప్ దీని గురించి ఒక మాట చెప్పలేదు. యూజువల్గా ఆయన ఒక పిల్లి రోడ్ క్రాస్ చేస్తే కూడా దాని మీద ట్వీట్ చేస్తారు ఆయన, ఓకే, ఎక్కడో ఎవడో ఇద్దరు కొట్టుకుంటే దాని మీద కూడా ఆయన ట్రూత్ సోషల్లో వేసేస్తారు. అన్నిటికీ ఒక ట్రూత్ సోషల్ ఉంటుంది. కానీ ఇంత ఇంపార్టెంట్ ఆఫర్ వచ్చిన తర్వాత కూడా ట్రంప్ ఇప్పుడు దాకా దాని గురించి ఒక మాట అనలేదు. మార్కో రూబియో చెప్పారు. సరే, మార్కో రూబియో చెప్పింది తప్పు అని చెప్పి ట్రంప్ చెప్పలేదు, ఆయన చెప్పింది కరెక్టే అని చెప్పి అది కూడా చెప్పలేదు. ఏమవుతుంది ట్రంప్తో? ఆయన ఎందుకు ఇంత భయపడ్డాని చెప్పలేము, కానీ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? కానీ ఎందుకంటే మిగతా అన్నిటికీ రెస్పాండ్ అవుతారు. లోకంలో ఏది ఎక్కడ జరిగినా కానీ ఆయన ఉంటుంది రెడీమేడ్, ఒక ట్రూత్ సోషల్లో పోస్ట్ చేసేస్తారు. దీనికి ఎందుకు వేయట్లేదు? అదొక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇప్పుడు కూడా ఉంది. ఇది ఉన్నప్పుడు ఇట్లనే ఇప్పుడు ఇరాన్ అంటున్నారు మేము ఓపెన్ చేస్తాం, సో అమెరికా అంటున్నారు నో. సో వేర్ ఆర్ వి అగైన్? ఎక్కడికి వచ్చేసాం మనం? తిరిగి ఎక్కడుందో అక్కడికి వచ్చేసాం. ఎన్ని రోజులు ఇరాన్ ఈ
ప్రెషర్ తట్టుకోగలరు, అదొక పెద్ద ప్రశ్న ఉంది. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇరాన్ సరెండర్ చేయాల్సిందే. సరెండర్ అంటే ఫిజికల్ సరెండర్ కాదు, ఒక ఏం చెప్తారు, టోకెన్ సరెండర్ లాగా. ఓకే, మీదే ఇది స్టేట్ ఆఫ్ హార్మోజ్, మేమేం మాకు చేయబెట్టట్లేదు, మీరు ఏం కావాలంటే చేసుకోండి చెప్తారు, చెప్పొచ్చు కూడా. ఎందుకంటే ఇరాన్ దగ్గర మనం దీని ముందు కూడా మాట్లాడాం పవన్ గారు, ఖర్గ్ ఐలాండ్లో ఉన్న ట్యాంక్స్ అన్నీ ఫుల్ అవుతున్నాయి. ఒకసారి ఇది నిండిపోతే మీరేం చేయలేరు, మళ్ళీ పంప్ చేయలేరు దాని లోపలికి. క్రూడ్ ఆయిల్ ఫుల్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, క్రూడ్ ఆయిల్ ఉన్న పైప్ తిరిగి వెల్స్కి వెళ్ళిపోతుంది. మనం డిస్కస్ చేసాం దీనికన్నా ముందు కూడా. అది ఉన్నప్పుడు 100 వెల్ ఉంటే 50 పోతుంది దాంట్లో, మళ్ళీ మీరు ఏం చేయలేరు. ఆ 50 వెల్స్ చాలా ఎక్స్పెన్సివ్, డ్రిల్లింగ్ అంత చీప్ కాదు. ఇరాన్కి తెలుసు, కానీ వాళ్ళు ఇంకా రియాక్ట్ కావట్లేదు. దానికో స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఆఫర్ చేస్తారు, కానీ దీనికన్నా కొంచెం ఏదైనా ఎక్కువ ఆఫర్ చేయాల్సి వస్తుంది. అది బహుశా న్యూక్లియర్. ఎందుకంటే నాకు మటుకు చూస్తే 2 మెయిన్ స్టిక్కింగ్ పాయింట్ ఉన్నాయి దీంట్లో, ఈ యుద్ధంలో. ఒకటి యురేనియం, ఒకటి స్టేట్ ఆఫ్ హార్మోజ్. తర్వాత వచ్చింది యుద్ధం మొదలైంది, రెజ్యూమ్ చేంజ్, యురేనియం, హెజ్బుల్లా సపోర్ట్, అంటే హెజ్బుల్లా హుతీలు, అది ఉండకూడదు. ఈ 3 పాయింట్ మీద ఉండే. 4వది హార్మోజ్ తర్వాత యాడ్ అయింది, బికాస్ యుద్ధం మొదలైన తర్వాత వీళ్ళు హార్మోజ్ క్లోజ్ చేశారు. దానికి ముందు హార్మోజ్ ఒక వెపన్గా ఎప్పుడు వాడలేదు వీళ్ళు. ఈ 4 పాయింట్ల మీద చర్చలు. దాంట్లో యురేనియం అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇరాన్ అంటున్నారు మేము ఇప్పుడు మాట్లాడడం దాని గురించి, తర్వాత మాట్లాడదాం. ఎందుకు, మేము మీకు దీనికన్నా ముందు చాలా మంచి ఒక ఆఫర్ ఇచ్చాం 2015లో జేసీపీఓ కింద. 21 నెలలు మేము మాట్లాడి, సెనేటర్ జాన్ కెరీ వీళ్ళందరూ తిరిగారు, చాలా మటుకు మాట్లాడారు. ఒబామా గారు ఇన్వాల్వ్ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా అన్నీ చేసి ఒప్పందం చేసి ఒక అఫీషియల్ డాక్యుమెంట్ మీకు ఇస్తే మీరు వచ్చి దాన్ని చించి పక్కన పడేశారు. ఏం లాజిక్ అండి ఇదని అడుగుతున్నాను. అంటే సురేష్ గారు, ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి మీరు చెబుతున్నారు కాబట్టి, ఒకవేళ రష్యా మీడియేటర్గా ఈ ఇరాన్ యుఎస్ ఈ వార్కి సంబంధించి మీడియేటర్గా వాళ్ళు ముందరకు వస్తే, గతంలో మనం లేటెస్ట్గా ఒకటి మనం చూసాం, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిజల్యూషన్ని బ్లాక్ చేశారు వీటో ద్వారా. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళ స్టాండ్ ఏ విధంగా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది? రష్యా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది పవన్ గారు, దాంట్లో డౌట్ లేదు. చైనా దీంట్లో ఇన్వాల్వ్ కారు ఎక్కువ. ఎందుకంటే చైనాకి దీంట్లో ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళకి ఆయిల్ కావాలి. ఇప్పుడు వాళ్ళు రేపు ఇరాన్ని వ్యతిరేకించారనుకోండి, ఏదో ఒక పాయింట్లో ఇరాన్ చెప్పింది తప్పు, న్యూక్లియర్ వాళ్ళు ఇవ్వాల్సిందే, న్యూక్లియర్ డస్ట్ అమెరికా కంటే, అప్పుడు ఇరాన్ కోపం వస్తుంది. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో వాళ్ళు వీటో చేశారు కదా, వాళ్ళు చేయడం పెద్దగా పని కాదు. జియో పొలిటికల్ ఎటువంటి సిగ్నల్ అదే, ఎందుకంటే ఎప్పుడైనా ఇరాన్ ఆయిల్ కావాలి చైనాకి, కానీ దానికన్నా ముందు వాళ్ళు వెళ్ళరు, దానికన్నా ముందడుగు వేసుకోరు వాళ్ళు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి అది కావాలి, మెయిన్గా మా ఆయిల్ కావాలి. మీతోని రేపు మీ బిజినెస్ అంతా ఓపెన్ అయిపోతే మేము కార్లు అమ్ముకుంటాం ఇరాన్లో, ఓకే, మా మా కెమికల్స్ అమ్ముకుంటాం ఇరాన్లో. అట్లాంటి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. కానీ ఇది డిఫరెంట్ కప్ ఆఫ్ టీ అన్నమాట. ఇప్పుడు ఇరాన్ ఏమంటున్నారంటే మేము ఇది ఆఫర్ చేస్తున్నాం, తర్వాత మనం యురేన్ గురించి మాట్లాడదాం అంటే యురేనియం గురించి ఇప్పుడే మాట్లాడాలంటున్నారు అమెరికా. దీన్ని డిస్కనెక్ట్ చేయము, ఇప్పుడే మాట్లాడదాం, అప్పుడు దాకా హార్మోజ్ క్లోజే ఉంటుంది మా వైపు నుంచి కూడా, మీ వైపు నుంచి కూడా, నో ప్రాబ్లం. ఇప్పుడు పుతిన్ ఇరాన్ని ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నాడు అంటే, యాంటీ యుఎస్ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాడా? రష్యా పాలిటిక్స్ ఆడుతున్నారు దీంట్లో. రష్యా మీద ఆల్రెడీ శాంక్షన్స్ పెట్టారు వీళ్ళు. అవును. ఇప్పుడు ఒకటే పర్మిషన్ ఇచ్చింది ఆయిల్ అమ్మడానికి, కానీ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి తీసేశారు, స్విఫ్ట్ నుంచి. రష్యా బయట నుంచి ఏం తీసుకురాలేకపోతున్నారు, రష్యా బయటికి ఎక్సెప్ట్ ఆయిల్ ఇంకేం అమ్మలేకపోతున్నారు. రష్యన్ ఎకానమీ చాలా దారుణ పరిస్థితులు ఉంది, దే ఆర్ వెరీ వీక్. బికాజ్ ఆయిల్ అమ్ముకుంటే వాళ్ళకి రెవెన్యూ వస్తుంది, కానీ ఆయిల్ అమ్మకపోతే రెవెన్యూ రాదు. అది కూడా $40 అమ్ముతుండే, $70కి ఆయిల్ కాస్ట్ బయటకు తీయడానికి $70 అవుతుంది, తీసి రీఫైన్ చేసాక $70 అవుతుంది. 40కి అమ్ముతుంటే అంటే $30 లాస్ట్లో అమ్ముతుండే ఇప్పుడు దాకా. ఇప్పుడు వాళ్ళకి $100 వస్తున్నాయి. రష్యాకి మంచి న్యూస్ ఏంటంటే ఈ యుద్ధంగా నడిస్తే ముందుకు మాకు మంచిది. 6 నెలలు నడిస్తే మాకు ఇప్పుడున్న ఖర్చు అంటే 25-26లో ఉన్న ఖర్చు, ఫైనాన్షియల్ క్రంచ్ మొత్తం పోతుంది. జెలెన్స్కీ అదే అంటున్నాడు కదా ఉక్రెయిన్. ఇంకా సంవత్సరం పాటు నడిస్తే, ఇప్పుడు దాకా లాస్ట్ 4 సంవత్సరాలు మేము ఖర్చు పెట్టాం చూడండి డబ్బులు యుద్ధం కోసం, ఆయుధాల కోసం, అదంతా క్లీనప్ అయిపోతుంది, బ్యాలెన్స్ షీట్ నీట్గా అయిపోతుంది మాది. ఉక్రెయిన్ ఏమవుతుంది పరిస్థితి, వీళ్ళంత స్ట్రాంగ్ అయిపోతుంది. యుక్రెయిన్ నాకు డౌట్ ఏంటంటే పవన్ గారు, ప్రెసిడెంట్ ట్రంప్కి నేటోకి అసలు పడట్లేదు.
అస్సలు తిట్టారు కదా, విపరీతంగా తిట్టారు ఆయన. దాంతోపాటు స్టామర్ని తిట్టారు, మెలోనీ తిట్టారు ఆయన, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వైఫ్ గురించి చెప్పారు, స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, వారిని పట్టించుకొని అదే అని చెప్పారు. అందరితో నేటోస్ యూస్లెస్ అది ఇది అని చెప్పి చాలా మటుకు ఈ బిహేవ్డ్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ వే. అంటే ఒక టైంలో కొన్ని జోకులు కూడా వచ్చాయి. ఏంటంటే ఇరాన్ విషయంలో మీరు సైడ్ అయిపోండి, రష్యా మీరు దూరంగా ఉండండి, మాకు అప్పజెప్పేసేయండి, మీకు ఉక్రెయిన్ ఇచ్చేస్తాము అన్నట్టు. ఉండొచ్చు. సో నేను అక్కడికి వస్తున్నాను నేను. ఏం జరుగుతుందంటే ప్రెసిడెంట్ ట్రంప్కి అసలు రష్యా కన్నా ఎక్కువ కోపం ప్రెసిడెంట్ ట్రంప్కి నేటో మీద ఉంది. ఓకే, వాళ్ళు సహాయం టైంకి ఇవ్వలేదు, వాళ్ళు రాలేదు, ఇప్పుడు వచ్చి అది చేస్తా అంటే మాకు అక్కర్లేదు, మీరు నేటోస్ యూస్లెస్ అన్నారు ఆయన. ఈ యుక్రెయిన్ యుద్ధంలో జెలెన్స్కీ అన్నిటికంటే పెద్ద సపోర్టర్ యూరోపియన్ యూనియన్, నేటో. ఇప్పుడు ట్రంప్ అంటారు యూరోపియన్ యూనియన్కి నేటోకి సపోర్ట్ ఇవ్వకూడదు, నేను ఏమి ఇవ్వను వాళ్ళకి. వాడు జెలెన్స్కీకి వచ్చుకొని నో ప్రాబ్లం, నేను పుటిన్కి ఇస్తాను. పుటిన్ కొడతాడు కదా యుక్రెయిన్ని, మీరు చెప్పినట్ల జెలెన్స్కీ పారిపోతాడా అక్కడి నుంచి, ఫ్రాన్స్కి అక్కడ పారిపోతాడు. అప్పుడు ఎవరిది నష్టం? నేటోది. ఎందుకంటే యుద్ధం మొదలైంది మనందరూ తెలిసిందే. యుక్రెయిన్ రష్యా వార్ ఎందుకు మొదలైంది? నేటో ఏమన్నారంటే మా ఫోర్సెస్ వచ్చి యూక్రెయిన్లో కూర్చుంటుంది అని చెప్పారు. యుక్రెయిన్కి ఆయుధాలు లేవు, న్యూక్లియర్ ఆయుధాలు వాళ్ళు స్ప్లిట్ అయినప్పుడు రష్యాకి అప్పగించేశారు, అది పెద్ద తప్పు. ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవాలంటే మేమే ఉన్నాము, వాళ్ళ దగ్గర ఏం లేదు, ఆయుధాలు లేవు, మేము ప్లేన్లు ఇస్తాము, ఆయుధాలు ఇస్తాము, డబ్బులు ఇస్తాము, అన్నీ ఇచ్చారు యుక్రెయిన్కి. వాళ్ళేమంటారు మేము అక్కడ కూర్చుంటాం అనుకున్నారు వాళ్ళు. రష్యా అన్నారు సారీ, ఒక నేటో దేశం మా పక్కన వచ్చి కూర్చోలేరు, వీ విల్ నాట్ అలౌ దాట్, మేము యుక్రెయిన్ని టేక్ ఓవర్ చేసుకుంటాం. సో అది మాకు ఒక బఫర్ జోన్ లాగా ఉంటుంది. యుక్రెయిన్ సపరేట్ దేశంగానే ఉండిపోతుంది, కానీ సపరేట్ బఫర్ ఉంటుంది. సో దానికోసం వాళ్ళు చేశారంటే రష్యా యుక్రెయిన్ అడ్మిట్లో ఉన్న 5-6 ప్రావిన్సెస్ వీళ్ళు పట్టుకున్నారు. రష్యా ఫస్ట్ వార్ మొదలు కాగానే జెఫ్రోషియా, బెలారూస్ వైపు నుంచి ఇక్కడ దాకా వస్తున్నప్పుడు అన్ని వాళ్ళు పట్టుకున్నారు. ఒక బఫర్ క్రియేట్ అయింది అడ్మిట్లో. ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ అడ్మిట్లో ఒక 100 కిలోమీటర్ల ఒక బఫర్ జోన్ ఉంటే మనకు టెన్షన్ ఉండదు. ఎవడైనా వస్తే 100 కిలోమీటర్లు దాటి రావాలి. కొంతే ఉంది ఇప్పుడు, ఎక్కువ లేదు చెప్తున్నాను. సో అది చెప్పు. సో ఇప్పుడు వీళ్ళు మొత్తం ఇంత పెద్ద టెరిటరీ టేక్ ఓవర్ చేసిన తర్వాత యుక్రెయిన్కి రష్యాకి సంబంధం లేదు టెక్నికలీ, ల్యాండ్ వైస్. వీళ్ళు ఏమంటారు, రష్యా వీళ్ళందరూ ఇండిపెండెంట్ కంట్రీస్, కానీ వాళ్ళు ఇండిపెండెంట్ కాదు, రష్యా మీద డిపెండెంట్ ఉన్నారు. వాళ్ళు రష్యాని సపోర్ట్ చేస్తారు. వాళ్ళు రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఉంది అక్కడ, అది ఇంకో కారణం. రష్యా అంటున్నారు మా పాపులేషన్ అక్కడ ఉంది, మీరు కాపాడలేదు, మేము వచ్చి కాపాడుతున్నాం వాళ్ళు. ఇది ఈ పరిస్థితులు ఉన్నప్పుడు రష్యా ఏం చేశారు, యుక్రెయిన్ని కొట్టడం మొదలుపెట్టారు. అప్పుడు EU కానీ నేటో వచ్చి వీళ్ళకి ఆయుధాలు ఇచ్చారు, ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ఎందుకు? రష్యాని వీక్ చేయాలి. ఇది ప్రెసిడెంట్ బైడెన్ టైం నుంచే మొదలైంది, ఎందుకంటే యుద్ధం 4 సంవత్సరాలు అయింది. ప్రెసిడెంట్ బైడెన్ ఏం చేశారంటే చాలా మటుకు డబ్బులు ఇచ్చాడు యుక్రెయిన్కి, అంటే ఆయుధాలు కొనడానికి, మిగతా అన్నిటికీ. యూరోప్కి లోన్ ఇచ్చాడు, అంటే అమెరికా దగ్గర నుంచి డైరెక్ట్ కొనకూడదు జెలెన్స్కీ, మీకు మేము ఒక లోన్ ఇస్తున్నాం $50 మిలియన్, మీరు ఆ $50 మిలియన్ మా దగ్గర నుంచి ఆయుధాలు కొనుక్కోండి, ఈ లోన్ మీరే కట్టాలి నాకు. యుఎస్ స్ట్రాటజీ అట్లాగే ఉంటుంది కదా, వాళ్ళంతే, వాళ్ళ ఫ్యాక్టరీలు నడుస్తుంటాయి, ప్రొడక్షన్ ఫుల్ ఫ్లోలో ఉంటుంది, వాళ్ళ వ్యాపారం చేస్తారు. మీరు అమ్మేరా, మేమేం అమ్మలేదే యుక్రెయిన్కి అంటారు రష్యా దగ్గర వెళ్ళి. రష్యా అంటాడు మీరు వేసారా అంటే మా మీద మీరు బాంబు వేస్తున్నట్లు అయిపోతుంది, మేము కూడా మీ మీద బాంబు వేస్తాం. వద్దురా బాబు మేము లేవు, మేము అక్కడ అసలు లేవు, ఆ ఆయుధాలు వాళ్ళు వచ్చి కొనుక్కోపోతున్నారు, సూపర్ మార్కెట్ అది, ఎవడైనా వచ్చి తీసుకెళ్ళొచ్చు. ఇది లాజిక్ అనమాట యుఎస్ది. న్యాచురల్లీ యుఎస్ సపోర్ట్ చేస్తారు రష్యాని, ఎందుకంటే నేటోని కొట్టడానికి, నాట్ పుటిన్ని ఏం చెప్తారు ఒక ఫోర్స్గా చూపించడానికి కాదు, నేటోని కొట్టాలి. జెలెన్స్కీని కొడితే నేటోని కొట్టినట్లు అయిపోతుంది. దానికోసం రష్యన్ సపోర్ట్ చేస్తాం మేము ఇండైరెక్ట్గా. అంటే మొదటి నుంచి ఉక్రెయిన్కి సపోర్ట్ చేసేది యుఎస్. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత జెలెన్స్కీకి జరిగిన అవమానం చూసాము, పుతిన్ తోటి ఎంత క్లోజ్గా ఉంటాడో మనం చూస్తున్నాము. అయితే ఇప్పుడు ఇరాన్కి రష్యా యాంగిల్లో మనం చూస్తే ఇరాన్కి సపోర్ట్ చేస్తోంది, మరోపక్క యుఎస్ తోటి ఫ్రెండ్షిప్ రిలేషన్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేస్తుంది. అంటే డబుల్ గేమ్ అనుకోవాలా? ప్రతి దేశం వాళ్ళకి కావాల్సిన అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకుంటారు, మనం కూడా అంతే. మనకి ఏం బెస్ట్ ఉంటుంది, వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అస్, వీ విల్ డూ ఇట్. రష్యా ఏం చూస్తారంటే మాకు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఏముంది, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏముంది, దాన్ని బట్టి వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటారన్నమాట. సో పవన్ గారు, ఇది ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్ అంటాం. అవును, ఓకే.
ముందు మీకు రష్యా యుఎస్ ఎనిమీ అన్నారు బైడెన్ టైంలో, ఇప్పుడు వీళ్ళిద్దరు దోస్త్ అయిపోయారు, ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ పుటిన్. నార్త్ కొరియన్ ప్రెసిడెంట్కి లాస్ట్ టైం ఉన్నప్పుడు ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఆయన స్టేట్ విజిట్ కూడా చేశారు అక్కడ. ఆలోచించండి. సో చాలా క్లియర్. ఇప్పుడు రష్యా వైపు నుంచి ఇదే జరుగుతుంది. రష్యా ఏమంటున్నారు, మీరు సార్ట్అవుట్ చేయలేకపోయారు, మేము మాట్లాడతామండి, మీకు ప్రాబ్లం ఏంటి, యురేనియం కదా, మేము చూసుకుంటాం, మేము తీసుకొచ్చేస్తాం. అది మీరు దాని గురించి అడగబోతున్నా. ఇప్పుడు పుతిన్ మీడియేటర్గా వస్తే పీస్ నిజంగా వస్తుందా, లేకపోతే డిలే స్ట్రాటజీనా ఇది? పవన్ గారు, దీంట్లో మెయిన్ స్టిక్కింగ్ పాయింట్ మనకు చెప్పాను దీనికన్నా ముందు కూడా, యురేనియం. అది హార్మోస్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు, పెద్ద పనేం కాదు అది. యురేనియం ఇరాన్ అంటున్నారు మేము ఇవ్వము, మేము అప్పగించాం మీకు, మీరు ఏమైనా చేసుకోండి, ఆ యురేనియం మా దగ్గరే ఉంటుంది. ఇప్పుడు రష్యా ఏమంటారు, యుఎస్ దగ్గర వచ్చి పని చేయండి, 450 కిలోని చెప్తున్నారు కదా ప్యూరిఫైడ్ హైలీ ఎన్రిచ్ యురేనియం, అది మా వైపు తీసుకెళ్ళిపోతాం మేము, మీరు ఐఏఏని కావాలంటే ఇన్స్పెక్షన్ పెట్టండి, వాళ్ళు వచ్చి చెక్ చేసుకోవచ్చు, మా దగ్గర యురేనియం ఫెసిలిటీ ఉంది, అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తాం, ఇరాన్ ముట్టలేరు దాన్ని. ఓకే, మీరు వచ్చి దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఎంత ఉండే ఇప్పుడు ఎంత తీసుకొచ్చారు, వాళ్ళ దగ్గర 500 ఉందా, 450 ఇస్తే వాళ్ళ దగ్గర ఇంకా 50 మిగిలి ఉన్నాయని తెలిసిపోతుంది. వాళ్ళకి నార్మల్ పవర్ ప్లాంట్ ప్రొడక్షన్ కావాల్సిన యురేనియం ఒక్కటే వాళ్ళు పెట్టుకోవాలి, మిగతా ఏం పెట్టుకోకూడదు. ఓకే, ఇది ఒక రష్యన్ సజెషన్ ఉంటుంది. ఐ థింక్ అమెరికా యాక్సెప్ట్ చేయబోతున్నారు అది. దానికోసం మార్కో రూబియో వాళ్ళు చేసిన స్టేట్మెంట్కి ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్పలేదు. ఇరాన్ ఏం ఓపెన్ చేస్తున్నారు, ఎందుకు ఓపెన్ చేస్తున్నారు, స్టేట్ ఆఫ్ హార్మోస్ ఓపెనే ఉంది కదా అని చెప్పి. ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు స్లోలీ ఆయన టెస్టింగ్ ద వాటర్స్ అంటారు. చూసాం హార్మోస్ ఓకే అంటారు. నెక్స్ట్ యురేనియం రష్యా దగ్గర వెళ్ళారు, బహుశా ఆయనే పంపించుంటాడు, నాకు డౌట్ ఉంది అది. ఇరాన్ అక్కడ పంపించుంటాడు, వెళ్ళి మాట్లాడు, రష్యా దగ్గర చెప్పింటాడు, వాడిని పిలిపించి ఒకసారి పిలిపించి మాట్లాడు, సెటిల్ చేసుకో అని చెప్తాడు. నేను అడిగితే నాకు తెలియదు, నేనేం చేయలేదు, రష్యా చేసుకున్నారు, వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ ఒప్పందం, మనకు ప్రాబ్లం లేదు, ఇది వీళ్ళది. ఎందుకంటే మేము చెప్పాను చూడండి, రష్యా వాళ్ళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నడిపిస్తున్నారు, న్యాచురల్లీ ఇరాన్ వాళ్ళ మీద డిపెండెంట్ ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వింటారు. రేపు మొత్తం సెటిల్ అయిపోయింది అనుకోండి అన్నీ, మళ్ళీ ఇది రీబిల్డ్ చేయాలంటే రష్యన్ సహాయం కావాల్సింది వీళ్ళకి, యూఎస్ వచ్చి సహాయం చేయరు. రష్యా ఆఫ్కోర్స్ ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు అమ్ముకుంటే డబ్బులు సంపాదించుకుంటారు ఇరాన్ దగ్గర. ఇప్పుడు రష్యా ఎంట్రీ వల్ల ఈ ఇష్యూలో ఇజ్రాయెల్ స్ట్రాటజీ మారే అవకాశం ఏదైనా ఉందా? ఎందుకంటే రష్యా ఇజ్రాయెల్ మంచి సంబంధాలే ఉన్నాయి, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? రష్యా ఏం చూస్తున్నారంటే, ఇజ్రాయెల్ లెబనాన్లో ఉన్న ప్రాబ్లం, బేసిక్లీ హెజ్బుల్లాతో ఉన్న ప్రాబ్లం మాకు యుక్రెయిన్తో ఉంది. ముందు జెలెన్స్కీని టెర్రరిస్ట్ అని పిలిచేటోడు పుటిన్, వాళ్ళ వైపు నుంచి రష్యా సిటీస్ మీద దాడి చేయడం, వీళ్ళ పవర్ ప్లాంట్ల మీద కొట్టడం, వీళ్ళ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొట్టడం, వీళ్ళ ఆర్మీ ఫార్మేషన్ మీద కొట్టడం, అన్నీ యుక్రెయిన్ చేస్తుంటారు యుక్రెయిన్ వైపు నుంచి. ఇప్పుడు నెతన్యాహు అదే హిజ్బుల్లాని టెర్రరిస్ట్లు అంటాడు. సో రష్యా ఏమంటున్నారు, మేము అడ్డుకుంటున్నాం, మా మీద దాడి చేశారు, మేమేం క్వైట్గా కూర్చున్నాం, మాకేం ప్రాబ్లం లేకుండే, ఈ పక్కన ఎవడు ఉన్నాడు, ఆ పక్కన ఎవడు ఉన్నాడు మాకు తెలియదు, వీడు వచ్చి కొట్టింది మమ్మల్ని, సో మేము ఎందుకు ఇవ్వాలి, మేము కొట్టాం తిరిగి. ఇది లాజిక్ అన్నమాట వీళ్ళు యూజ్ చేస్తుంది. సో రష్యాకి డెఫినెట్గా రష్యాకి ఒక ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రష్యాకు ఇంటర్నేషనల్ పరాయాగా చేసేసారు వీళ్ళు. రష్యాతో ఎవడో బిజినెస్ చేయకూడదు. ఇప్పుడు యూఎస్ అంటున్నారు చేసుకోండి, ఎంత నూనె కావాలంటే మీరు అమ్ముకోండి, ఎంత ఆయిల్ కావాలంటే అమ్ముకోండి, మాకు ప్రాబ్లం లేదు. ఇది పవన్ గారు, దట్స్ ద మేజర్ మార్క్. పుటిన్ని అందరూ అండర్ ఎస్టిమేట్ చేస్తారు ఎప్పుడు. ఆయన వారం లోపల అయిపోతుందని చెప్పే యుద్ధం యుక్రెయిన్తో ఇంకా నడుస్తుంది 4 సంవత్సరాల తర్వాత. ట్రంప్ కూడా చెప్పాడు కదా 4 వారాలు అయిపోతుంది అన్నారు, ఇప్పుడు 8 వారాలు అవుతున్నాయి. అక్కడ కూడా ఆగిందా? ఆగలేదు కదా. వేరస్ మీరు కాంప్లికేషన్స్ చూస్తే రష్యా యుక్రెయిన్ నడుమిట్లో చాలా పెద్ద కాంప్లికేషన్ ఉన్నాయి, ఒక 15-20 మేజర్ ఇష్యూస్ ఉంది. నేను చెప్పాను ఒకటి మీకు, అలా రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఒకటి ఉంది. రష్యా దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్న స్థలాన్ని చెప్తున్నారు, రష్యా అంటున్నారు అది మాది, వీళ్ళది కాదు, మాకు రిటర్న్ రావాల్సింది అది. దెన్ అఫ్కోర్స్ ద ఫ్యాక్ట్ దట్ రష్యాలో ఉన్న చాలా మటుకు ఎయిర్ ఫోర్స్ బేస్ కానీ మిగతా దాని మీద దాడి చేశారు యుక్రెయిన్ ఫోర్సెస్, అది అప్పుడు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అండ్ దాన్ని రష్యా అసలు అగ్రీ చేయట్లేదు. సో దానికి కారణం ఎవరు? నేటో ఆయుధాలు ఇస్తున్నారు, జెలెన్స్కీ దగ్గర ఆయుధాలు లేవు, ఇప్పుడు తయారు చేయడం మొదలుపెట్టారు, కానీ అది కూడా వీళ్ళ హెల్ప్తోనే, యూరోపియన్ కంట్రీస్ హెల్ప్, లేకుంటే ఆయన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లేకుండే. ఇప్పుడు రష్యా ఏమంటారు, మీరు వాడిని సపోర్ట్ చేయకండి, నేను ఈ సార్ట్అవుట్ చేసి ఇస్తాను మీకు.
ఇప్పుడు ఇరాన్ యూఎస్కి చెప్తారు ఇది. ఇరాన్ డీల్ ఏదైతే పెట్టిందో ఈ 10 పాయింట్స్ వీటిలో ఒప్పించగలరా? ఎన్ని వరకు ఒప్పించగలడు? మనం ఒకసారి ఈ 10 పాయింట్స్ చూసుకుంటే 10లో నేను చెప్తున్నాను పవన్ గారు 4 పాయింట్లే మెయిన్గా. అంటే అది 10 యురేనియం అనేది మర్చిపోవాలి. యురేనియం, వాళ్ళ సపోర్ట్ ఫర్ టెర్రరిస్ట్ ఫోర్సెస్, వాళ్ళు మూడోది వాళ్ళ అక్కడున్న డెమోక్రసీ తీసుకురావాలి, అంటే రెజ్యూమ్ చేంజ్ జరగాలని చెప్పి. రెజ్యూమ్ చేంజ్ జరగకపోతే కూడా మీరు మహిళలకి ఫ్రీడమ్ ఇవ్వడం, అక్కడ ఉన్న ప్రజలకి ఫ్రీడమ్ ఇవ్వడం, ఓకే, అది చేసుకుంటే చాలు మాకు. ఇప్పటికి అది మోర్ దెన్ ఎనఫ్, రెజ్యూమ్ చేంజ్ అక్కర్లేదు మాకు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ యురేనియం దగ్గర వచ్చి ఆగిపోతుంది. శాంక్షన్స్ ఉన్నాయి, దాంతోపాటు ఆల్రెడీ శాంక్షన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి పవన్ గారు, అవి ఎత్తేస్తారా? గతంలో 79 నుంచి ఉన్నాయి శాంక్షన్స్. సీజ్ చేసినవన్నీ ఉన్నాయి వీళ్ళవి. మైల్ స్టోన్ పేమెంట్స్ ఉంటుంది. మైల్ స్టోన్ పేమెంట్స్ అంటే మీరు ఇది అచీవ్ చేస్తే మీకు ఇస్తాం. ఓకే, మీరు డ్రెస్ కల్చర్ తీసేసేయండి ఫర్ ఎగ్జాంపుల్, ఎవరు ఏం కావాలంటే వేసుకుంటారు. సో మీరు అది చేసినప్పుడు మీకు ఇంత ఫండ్ రిలీజ్ చేస్తారు. మీరు హెజ్బుల్లా, హమాస్, హూతీలు సపోర్ట్ చేయం ప్రూఫ్గా చూపిస్తే వీ విల్ మూవ్ అవి, మీకు ఇంకొక 25 బిలియన్ ఇస్తాం. మీ డబ్బులే, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం, లేకుంటే మా దగ్గర ఉండిపోతుంది మీ డబ్బులు. ఎట్లా కావాలో ఏం కావాలో చెప్పండి. ఇది అమెరికా లాజిక్ అన్నమాట. పవన్ గారు ఈ మెయిన్ థింగ్, ఇప్పుడు మనం ఈ సొల్యూషన్ రావాలంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చూస్తున్నారు, ఆయనకు అక్కడ మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది. ఆ మిడ్ టర్మ్ పోల్స్లో ఆయన చాలా వెనకబడి ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్స్ చాలామంది విత్డ్రా చేసుకుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు, వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ లేవు ప్రెసిడెంట్ ట్రంప్కి. ఆయనకి ఈ యుద్ధం ఎట్లైనా ఆపాలి. ఇరాన్ అట్లా కాదు. ఇరాన్ ఏమంటున్నారు, మేము 8 సంవత్సరాలు పోరాడాం ఎవరితోని, సద్దాం హుస్సేన్తో. అది చూస్తే ఈ యుద్ధం ఏం లేదు, అక్కడ లక్షల్లో చనిపోయారు అక్కడ. అప్పుడు మేము ఈవెన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా దిగారు ఆ టైంలో. అదే టైంలో వాళ్ళు ఫామ్ అయ్యారు. వీళ్ళకి స్టేయింగ్ పవర్ ఉంది. 2 నెలలే కదా, ఇంకా సంవత్సరం పోరాడదాం కాబట్టి. అమెరికాకి ఆ పేషెన్స్ లేదు, అక్కడ ప్రెషర్ ఉంది హోమ్ గ్రౌండ్లో. ఇప్పుడు అందరూ అడుగుతుంది, ఫస్ట్ ఇవన్నీ మిగిలిన పాయింట్లు మాట్లాడదాము, ఫస్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేద్దాం అనేది అన్ని దేశాలు చెప్తున్నాయి. ఎక్సెప్ట్ ఇరాన్ అయితే దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు రష్యా ఎంటర్ అవుతాయి, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందా, నార్మల్సీకి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇదే ప్రధాన సమస్య? ఇప్పుడు మార్కో రూబియో ఏమన్నారంటే, వాళ్ళు ఓపెన్ చేయడం ఏంటి, వాళ్ళు ఎవరు అనౌన్స్ చేయడానికి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఆల్వేస్, వీళ్ళే బంద్ చేశారు. హఫ్తా పెట్టారు, టోల్ పెట్టారు, దాని మీద వీళ్ళే షిప్పుల మీద ఫైరింగ్ చేశారు. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెనే ఉండాలి. వీళ్ళు పెద్ద పని ఏదో మాకు పెద్ద ఫేవర్ చేసినట్లు మాట్లాడుతున్నారు. ఏం చేయలేదు వీళ్ళు. మనం మాట్లాడింది అది కాదు, మనం మాట్లాడాల్సింది యురేనియం. అక్కడికి వచ్చేస్తారు మళ్ళీ తిరిగి. ఇప్పుడు ఓవరాల్గా దీని మీద ఈ రష్యా ఎంటర్ అవ్వడం వల్ల పుతిన్ ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగే అవకాశం ఉందా? పుటిన్కి వీళ్ళు ఎప్పుడు చూసినా కానీ రష్యన్ యుఎస్ఎస్ఆర్ అనే కంట్రీ, ఒక యూనియన్ ఆఫ్ సోవియట్ రిపబ్లిక్స్ అది పోయిన తర్వాత పుటిన్ని చాలా మటుకు వీళ్ళ పుటిన్ మీద ప్రెషర్ పెట్టి వీళ్ళని ఆయన తక్కువగా చూపించారు వీళ్ళు. అమెరికా మేమే సూపర్ పవర్, ఇంకెవరు లేరు. కానీ ఉన్నారు. ఈ యుక్రెయిన్ వార్ కూడా నేటో కావాలని చేశారు. ఎన్నో దేశాలు సపరేట్ అయిపోయినాయి కదా, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, చాలా దేశాలు ఇంక్లూడింగ్ ముస్లిం రిపబ్లిక్స్ వాళ్ళతో సపరేట్ అయిపోయారు యుఎస్ఎస్ఆర్లో. అది గోర్బచోవ్ చేసిన పెరస్త్రోయికా కానీ గ్లాస్నాస్తో జరిగింది అదంతా. కానీ ఇప్పుడు ఉన్న రష్యా అది కూడా చాలా పెద్దదే, వాళ్ళకి చాలా మటుకు న్యాచురల్ రిసోర్సెస్ ఉంది. కానీ వాళ్ళని మీరు ఎట్లా చూసుకుంటున్నారంటే వాళ్ళు ఎనీ అదర్ స్టేట్ లాగా చూసుకుంటున్నారు, ఇంకేదో చిన్న క్యూబా లాగా చూసుకుంటున్నారు. కాదు, రష్యా ఇస్ రష్యా. యుఎస్ఎస్ఆర్ అని పేరు ఉండకపోవచ్చు, కానీ అది వాళ్ళ లైనేజ్ ఉంది, వాళ్ళకి డిఎన్ఏలో ఉంది, అది మొక్కలు అయిపోయింది అనేది. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో అమెరికా ఏం చేస్తున్నారంటే రష్యన్ ఇంపార్టెన్స్ అసలు ఉండకూడదు. రష్యాని మీరు ఒక చిన్న దేశంలాగా చూడాలి. రష్యా చూడలేదు. రష్యా అంటే మా పాత పూర్వజులు ఎట్లా ఉన్నారు, మేము ఆ లెవెల్కి తీసుకురాబోతున్నాం రష్యాని. సో ఇది రెండు స్టాప్లు ఉన్నాయన్నమాట. సో రష్యా డెఫినెట్లీ వాళ్ళ క్రెడిబిలిటీ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ సర్వైవల్ కోసం పనిచేస్తున్నారు, అడుక్కొని తినడం. రష్యాకి ఆ ప్రాబ్లం లేదు, రష్యా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ వాళ్ళ ఇంటర్నేషనల్ సిస్టంలో లేరని చెప్పి వాళ్ళ ఎకానమీ కొంచెం మొత్తం ప్రాబ్లంలో ఉంది. ఇప్పుడు రష్యా డిమాండ్ చేయవచ్చు, రేపు మా స్విఫ్ట్ ఉంది కదా ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్, మేము ఇంత చేసి ఇచ్చాం మీకు, అది మీరు ఎత్తేసేయండి అంట. అప్పుడు చేయాల్సిందే యుఎస్.
ప్రెసిడెంట్ ట్రంప్కి దీని నుంచి ఎగ్జిట్ ఉండాలి కదా పవన్ గారు. ఇరాన్ని పక్కకు పెట్టుకుని వీళ్ళ పనులు మేము మాట్లాడుకుంటాం ముందు. ఆ, వాడేవాడు పక్కన ఉన్నాడు, వాడిని సపోర్ట్ చేయకు నువ్వు. వాడిని అప్పుడప్పుడు కొడుతుంటే కావాలంటే ఆ, నేను ఇటువైపు చూస్తాను, నేను చూడను అటువైపు. ఆ, ఇది వీళ్ళ నడిమిట్లో ఉంటుంది. ఉమ్, సో డెఫినెట్లీ ఇరాన్ ఈజ్ అన్ ఎక్స్పెండబుల్ ఫ్యాక్టర్ అంటారు దీంట్లో. అంటే కరేపాకులాగా పక్కన పడేస్తారు, పని అయిపోతుంది. పాకిస్తాన్ ఎట్లా పడేశారు ఇప్పుడు అట్లనే. కానీ ఇరాన్ యాజ్ అ నేషన్ సెకండ్ లార్జెస్ట్ గ్యాస్ ఉన్న దేశం గల్ఫ్. గల్ఫ్లో, థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశం. అట్లాంటి దేశంలో మీరు ఇగ్నోర్ చేయలేరు. ఇదేదో బొలీవియానో క్యూబానో కాదు, ఇది వెనిజులాను వెనిజువేలా దగ్గర ఉంది, న్యాచురల్ రిసోర్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర అదే కదా అన్నిటికంటే పెద్ద కొట్టేయడం, అది తేలిక. వెనిజులాని కొట్టేయడం తేలిగ్గా చేశారు కానీ అదే. ఇరాన్ సో ఇక్కడ బేసిక్లీ ఇప్పుడు జరగబోయేది ఉమ్, నా అంచనా ప్రకారం, రష్యా ఇరాన్ మీద ప్రెషర్ పెట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయమంటారు. మీకు దాని మీద హక్కు లేదని రాసేయమంటారు. అది వాళ్ళు అంగీకరిస్తారు. ఇన్ రిటర్న్ ఈ విల్ సే, మీరు ఇరాన్ మీద ఏం చేయకూడదు, నేను చూసుకుంటాను వాళ్ళ పని అంతా. ఉమ్, వాళ్ళకి కావాల్సిన యురేనియం తీసుకెళ్ళాలంటే మేము తీసుకెళ్ళిపోతాం. దాని తర్వాత మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఉమ్, ఓకే, వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారో, దేనికి యూజ్ చేస్తున్నారో, వాళ్ళు ఏం చెప్తారు, పవర్ ప్లాంట్కి యూజ్ చేస్తున్నారా, లేకుంటే ఇంకా వెపన్ గ్రేడ్ యురేనియం తయారు చేస్తున్నారా, అది మీరు చెక్ చేసుకోవాలి. ఐఏఏ వాళ్ళు ఉమ్, ఈ 450 kilos మేము తీసుకెళ్ళిపోతాం. సో 2 మేజర్ పాయింట్స్ అవుట్ అయిపోతాం పవన్ గారు. ఓకే. హార్మూస్ దిస్. మూడోది ప్రాబ్లం విచ్ ఇస్ వీళ్ళు హెజ్బుల్లా, హమాస్ అండ్ హూతీలకు సపోర్ట్. దాంట్లో హమాస్ హూతీలు ఎక్కువ గొడవ చేయట్లేదు. ప్రాబ్లం విత్ హెజ్బుల్లా ఉన్న దేశంలో వాళ్ళ గవర్నమెంట్ కూడా అంటున్నారు వీళ్ళు తీసి పక్కన పడేయాలి, కానీ వాళ్ళకి దమ్ము లేదు చేయడానికి. వాళ్ళ అంత ఆర్మీ లేదు. సో ఇజ్రాయెల్ హెల్ప్ చేస్తారు అక్కడ. ఇజ్రాయెల్ అంటారు మేము ఎట్లయినా కొడుతున్నాం కదా, మీరు పని చేయండి, మీ వైపు ఉన్న వాళ్ళని పట్టుకొని జైలు వేసేసేయండి, ఈ హెజ్బుల్లా వాళ్ళు, మేము మిగతా వాళ్ళు మేము చూసుకుంటాం, లేకుంటే మాకు అప్పగిచ్చేసేయండి, మేము వాళ్ళని ఫినిష్ చేసేస్తాం. ఇది ఇజ్రాయెల్ లాజిక్ అన్నమాట. ఎండ్ ఆఫ్ ద డే పవన్ గారు, ఇజ్రాయెల్కి ఇరాన్ యుఎస్ యుద్ధం ఆగకూడదని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఇంట్రెస్ట్. వాళ్ళకి ఈ యుద్ధం ఆగకూడదు, ఆగితే వాళ్ళకి ప్రాబ్లం. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇరానియన్ గవర్నమెంట్ పడిపోవాలి. దిస్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ ఇజ్రాయెల్. కానీ మనం చూడాల్సింది ఏంటంటే, ప్రెసిడెంట్ ట్రంప్ కాదు, ఎనీ యుఎస్ ప్రెసిడెంట్ ఏ దేశానికి వెళ్ళి అక్కడ మార్పులు తీసుకొని ట్రై చేశారో ఆ దేశంని మొత్తం ధ్వంసం చేశారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా, ఇప్పుడు సిరియా, మొత్తం కంప్లీట్ మెస్. ఇది ఇరాన్ కూడా భయపడుతున్నారు. రేపు మీరు అంటారు డెమోక్రసీ అది ఇది అని చెప్పి అందరు రోడ్డు మీదకి వచ్చేస్తారు, డ్యాన్స్ చేస్తారు, దాని తర్వాత ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. సురేష్ గారు, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భవిష్యత్ ఏంటి? కొన్ని మనం లేటెస్ట్గా వస్తున్న రిపోర్ట్స్ మనం చూస్తుంటే అక్కడ ప్రధానమైన ప్రతిపక్ష పార్టీలు 2 ఏవైతే ఉన్నాయో ఆ 2 కలిసిపోయాయి నెతన్యాహుకి వ్యతిరేకంగా. త్వరలో అక్కడ అక్టోబర్లో ఎన్నికలు ఉన్నాయి. అయితే యుద్ధం కొనసాగడం వల్ల కొంత సేఫ్ జోన్లో ఉంటాడు నెతన్యాహు అనేది కొంత జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసిపోయాయి కదా నెతన్యాహుకి. నెతన్యాహు భవిష్యత్ ఏంటి? ఎందుకు కలిశారు? వాళ్ళు అంటున్నారు నెతన్యాహు అగ్రెసివ్ కాదు, నెతన్యాహు బాంబులు వేయట్లేదు ఎవరు ఇరాన్ మీద, హెజ్బుల్లా మీద. చాలా సాఫ్ట్ అయిపోయాడు మనిషి. యుఎస్ చెప్తే వింటున్నాడు, సీజ్ ఫైర్ చేశాడు. మన పరువు ఎక్కడ పోయింది? మనం ఇజ్రాయెల్, మనం ఈ టెర్రరిస్ట్ని కొట్టాల్సిందే. ట్రంప్ ఎవరు అని అడుగుతున్నారు వాళ్ళు. యుఎస్లో యుద్ధం చేయకూడదని చెప్పి 70% మంది చెప్తే, ఇక్కడ యుద్ధం కావాలని 70% మంది ఓటేశారు. జంజీ ఇంకా ఫుల్ సపోర్ట్ అంట. న్యాచురల్లీ వాళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లం. ఇరాన్ ఉండకూడదు, అట్లీస్ట్ ద ప్రెజెంట్ ఫామ్ ఉండకూడదు. సో మీరు దాంట్లో యురేనియం తీసుకెళ్తారో, యురేనియం పక్కన రోడ్లో పడేస్తారో, ఏం కానీ చేసుకోండి, కానీ ఈ రెజీమ్ ఉండకూడదు. అది జరుగుతుంది కూడా. అంటే ఓవరాల్గా మనం దాడులు చూస్తే ఇరాన్ డ్యామేజ్ అయింది, యుఎస్కి సంబంధించి దాదాపు 16 యుద్ధ విమానాలు డ్యామేజ్ అయ్యాయి. ఇజ్రాయెల్ విషయంలో పెద్దగా వాళ్ళకి డ్యామేజ్ అవ్వలేదు, ఒక డిమెనో. ఇజ్రాయెల్ అనేది 1948 మేలో వచ్చిన ఒక దేశం, తయారై వచ్చింది. ఇండిపెండెన్స్ కాదు వాళ్ళకి. దే వర్ ఫార్మ్డ్ యాజ్ అ నేషన్ అండ్ రికగ్నైజ్డ్ బై యునైటెడ్ స్టేట్స్ 2 రోజుల తర్వాత, మేలోని. దాని తర్వాత ఆ యుద్ధం జరిగింది. మిగతా అంతా అరబ్ నేషన్స్ వచ్చి వీరి మీద దాడి చేశారు, పాలెస్టీనియన్ ఇష్యూ అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ 6 Day వార్ జరిగింది. వీళ్ళు వాళ్ళని కొట్టారు. అగైన్ దే సక్సీడెడ్ ఇజ్రాయెల్ తెలుసు ఈ గేమ్ ఎట్లా ఆడాలని. అమెరికాలా కాదు,
అమెరికా ఎప్పుడు వాళ్ళ సాయిల్లో అమెరికాలో ఒక యుద్ధం చేయనియరు అప్పుడు. ఇది చూడండి, హిస్టరీకి వెళ్ళండి. అవును. ఎప్పుడైనా అమెరికాలో యుద్ధం జరిగిందా? బయట ఎక్కడ జరిగినా వీళ్ళ వేలు ఉంటుంది. వీళ్ళేం చేశారు, ఒకసారి జాపనీస్ వాళ్ళు వచ్చి కొట్టారు. ఓకే, పర్ల్ హార్బర్. పర్ల్ హార్బర్ అటాక్ ఫస్ట్ టైం యుఎస్ సాయిల్ మీద ఒక ఫారిన్ నేషన్ వచ్చి కొట్టినది పర్ల్ హార్బర్. దాని తర్వాత 9/11. టెక్నికలీ రెండు యుద్ధాలు కావు. ఫస్ట్ వన్ అట్లీస్ట్ కొంచెమైన యుద్ధం అని చెప్పొచ్చు పర్ల్ హార్బర్ది. సూసైడ్ పైలట్స్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి కొట్టి పర్ల్ హార్బర్ మొత్తం ధ్వంసం చేశారు. అది అమెరికాకు పెద్దగా దెబ్బ. దాని తర్వాతనే వాళ్ళకి పిచ్చిపట్టి వాళ్ళు వెళ్ళి హిరోషిమా నాగాసాకి మీద బాంబు వేసేసారు. సో నేనేమంటా అంటే ఇప్పుడున్న ఇరాన్కు ఉన్న ప్రాబ్లం బేసికలీ వాళ్ళ ఆయిల్ బయటికి వెళ్ళాలి. ప్రతిరోజు $300 నుంచి $400 మిలియన్ సంపాదించే ఇరాన్కి 10 పైసలు రావట్లేదు. సో వాళ్ళు ఫస్ట్ ఈ మన యురేనియం ఇప్పుడు మాకు వద్దు, కానీ మాకు మీరు ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. ఏంటి అష్యూరెన్సు? మా మీద మీరు దాడి చేయరు అని రాసి ఇవ్వండి అంటారు. అది దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ పవన్ గారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ఇట్లాంటి అష్యూరెన్స్ ఎప్పుడు ఇవ్వరు. ఇరాన్ అంటున్నారు మాకు అష్యూరెన్స్ ఇవ్వండి, మా మీద దాడి చేయరు మీరు అని చెప్పేసి. ఇజ్రాయెల్ అంటారు ఎందుకు ఇవ్వాలి, మీరు రేపేం చేస్తారు మాకేం తెలుసు. ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్న ఒప్పందాన్ని చించి పడేశాడు, ఒబామాది మొత్తం చింపి పక్కన పడేశాడు. ఇదేంటి, ఇది కూడా రేపు ఎవరైనా మీ కొత్త గవర్నమెంట్ వస్తే వాళ్ళు కూడా చింపేస్తారు అని ఇరాన్ అంటారు. వాళ్ళు ఇరాన్లో ఉన్న రెవల్యూషనరీ గార్డ్స్ యాక్సెప్ట్ చేయరు అగ్రిమెంట్. మళ్ళీ మీరేమంటున్నారు, మాతోనే పని చేయండి, వీ కెనాట్ గివ్ యూ అన్ అష్యూరెన్స్. వాళ్ళేమంటున్నారు ఇరాన్, మీరు అష్యూరెన్స్ ఇవ్వకపోతే నా మీద బాంబు వేస్తే నేనేం చేయాలి, నేను మిమ్మల్ని కొట్టాలి కదా, మాకు ఆయుధాలు కావాలి. అది లేదు, మేము తయారు చేసుకుంటే డ్రోన్లు మిసైళ్ళు వాడుకుంటున్నాం, అదే మీ మీద కొట్టాం మేము, తప్పేం చేశాను చెప్పండి అని అంటున్నారు వాళ్ళు. మా మీద దాడి చేశారు, మేము మీ మీద దాడి చేసాం, అయిపోయింది. ఓకే, ద ప్రాబ్లమ్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ అన్నమాట. కానీ ఇప్పుడున్న దాంట్లో పవన్ గారు ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు గుంజి తీసుకెళ్తారో అనేది చాలా, నేను అనుకుంటాను ఎక్కువ రోజులు ఉండవు. ఇద్దరు సైడ్లకు తెలిసిపోయింది. ప్రెసిడెంట్ ట్రంప్ మీద చాలా పెద్ద ప్రెషర్ ఉంది. నాట్ జస్ట్ ఆయన దేశంలో, మిగతా దేశాల నుంచి కూడా ప్రెషర్ ఉంది. ప్రతి దేశం దీని ఇంపాక్ట్ చూసుకుంటున్నారు అన్నమాట. సో డెఫినెట్గా ప్రెసిడెంట్ ట్రంప్ ఒక మెట్టు కిందకు దిగి వస్తారు, వాళ్ళు కూడా మెట్టు కిందకు దిగి వస్తారు. ఇప్పుడు పుతిన్ ఏమో మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, మిడిల్ ఈస్ట్లో గల్ఫ్లో ట్రంప్ యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించి మిడిల్ ఈస్ట్లో ఎంట్రీ అవ్వడానికి పుతిన్ ఏదైనా ట్రై చేస్తున్నాడా? ఉండొచ్చు, అది ఎప్పుడు ఉంది కదా. మీరు మిడిల్ ఈస్ట్లో ఉన్న రెజ్యూమ్స్ చూడండి, ఎక్సెప్ట్ ఫర్ జీసీసీ కంట్రీస్, మిగతా అందరూ వీళ్ళతోనే ఉన్నారు. జీసీసీ కంట్రీస్లో అది యుఎస్ ఆడిన ఒక ఆట. రష్యా వచ్చి కూర్చుంటాను వాళ్ళకి భయం. ఇప్పుడు జీసీసీ ఉందా? ఇంకా జీసీసీ అనే కంట్రీ కాన్సెప్ట్ ఉంది కదా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఉంది ఇప్పుడు కూడా, ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళు. కానీ అక్కడ రష్యా రాకూడదని చెప్పి యుఎస్ వాళ్ళ బేస్ పెట్టుకున్నారు అక్కడ. ఇది కోల్డ్ వార్ టైం నుంచి ఉంది, ఇది యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పటి నుంచే ఉండే, కానీ ఇప్పుడు చాలా ఎక్స్పాండ్ చేశారు యుఎస్. ఆ దేశాలు ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా, వాళ్ళకి భయం ఏంటి, రేపు ఇంకో ఒసామా బిన్ లాడెన్ వాడు ఇంకోటి తయారై వచ్చి మా దగ్గర మా కింగ్డమ్ టేక్ ఓవర్ చేసుకుంటారు, మీరుంటే మీరు మమ్మల్ని కాపాడగలరు, మీరు ఉండండి, మీకు బేస్ కావాలో ఇచ్చేస్తాం, ఎంత కావాలి 5,000 ఏకర్లు, 5,000 ఏకర్లు ఇచ్చేస్తాం మీకు, నో ప్రాబ్లం, చెప్పండి. లేదా మెయింటైన్ చేయడానికి మాకు $2 బిలియన్ కావాలి ప్రతి నెల, వీళ్ళ జీతము అది అంతా, సరే మేము ఇచ్చేస్తాం ఆ డబ్బులు అంటారు. ఖతర్ కూడా అదే చేశారు, అలూద్ ఎయిర్ బేస్ చాలా పెద్దది, కువైత్ అదే చేశారు, బహ్రెయిన్ అదే చేశారు, అందరు యుఎస్కి బేస్ ఇచ్చారు. బహ్రెయిన్లో ఏమో 5th ఫ్లీట్ పెట్టారు నేవీది. సో ప్రతి చోట వాళ్ళు అమెరికన్స్ని పెట్టుకున్నారు, రష్యాని రానియలేదు. రష్యా వాళ్ళ స్పేస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇరాన్తో ఒప్పందం, దట్ ఈస్ వన్ రీజన్. ఇరాన్ ఎప్పుడు యుఎస్తో వెళ్ళారని వాళ్ళకి తెలుసు. 1979 జరిగిన పర్టికులర్ ఖొమేనీ వచ్చినప్పటి నుంచి ఇరాన్ని కంప్లీట్గా పర్సనల్ గరాటా చేసేసారు యుఎస్. మాకు వాళ్ళతో సంబంధమే లేదు, టెర్రరిస్ట్ నేషన్, మా డిప్లొమాట్స్ని కిడ్నాప్ చేశారు వీళ్ళని ఇడవకూడదు. అది అప్పటి నుంచి ఉన్న వాళ్ళకున్న ఒక ఏడుస్తున్నారు యుఎస్. అది వీ విల్ నాట్ లీవ్ దిస్ ఫెలోస్, డిటర్మినేషన్ కూడా ఉంది వాళ్ళకి. దానికోసం ఇంత పుష్ చేస్తున్నారు పవన్ గారు. ఇప్పుడు ఓవరాల్గా ఈ వార్లో, వెస్ట్ ఏషియా వార్లో ఈ పాకిస్తాన్ రోల్, ఇది పాకిస్తాన్ ఆటలో అరటిపండు అయిపోయిందా? కరెక్ట్. ఎందుకంటే మీరు మీ లేని క్రెడిబిలిటీ కోసం మీరు పెద్ద షో చేస్తే ఇదే అవుతుంది. ఓకే, హిందీలో ఒక సేయింగ్ ఉంది,
జిత్నా చాదరే ఉత్నా పేర్ ఫైలావ్ అంటారు. అంటే మన బెడ్షీట్ ఎంత ఉంటుందో మీరు కాలు కూడా దాని లోపల పెట్టుకోవాలి, మళ్ళీ లేకుండా బయటికి వెళ్ళిపోతుంది కాలు. ఓకే, అది మీరు నేర్చుకోవాలి ఫస్ట్. మీ ఔకాత్ క్యా తుమారా, మీది ఏంటి, మీ స్టాండింగ్ ఏముంది, ఏం లేదు. యు ఆర్ ఎ టెర్రరిస్ట్ నేషన్. జయశంకర్ గారు చాలాసార్లు చెప్తారు, పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ సపోర్టింగ్ నేషన్, యుఎన్ కూడా అంగీకరించారు. యుఎస్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ వాళ్ళ కంట్రీలో ఉన్నారు. బిన్ లాడెన్ వాళ్ళకి చెప్పకుండానే కొట్టారు. అదే కదా, ఇప్పుడు కూడా హఫీజ్ సయీద్ వీళ్ళందరూ లిస్టెడ్ ఉన్నారు యుఎస్ టెర్రరిస్ట్స్లో. దావుద్ ఇబ్రాహిం కూడా అక్కడ. మళ్ళీ అసీం మునీర్ మాట్లాడుతున్నారు, వాళ్ళ గురువు అసీం మునీర్. సో అక్కడే అమెరికా డబుల్ రూల్ తెలిసిపోతుంది. అమెరికా వాడుకుంటున్నారు వాళ్ళని. ఓకే, వాడుకుంటారు కూడా, దీనికన్నా ముందు కూడా చేశారు. ప్రతి జనరల్ని వారు వాడుకున్నారు. యాయా ఖాన్ నుంచి మీరు జియావుల్ హక్ వచ్చి పర్వేజ్ ముషరఫ్, నా అసీం మునీర్, ప్రతి జనరల్ని. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి తాలిబాన్ కావాలండే, వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ మీద నిఘా ఉండే. ఒకసారి తాలిబాన్ వచ్చారు, వీళ్ళు పారిపోయారు ఆఫ్ఘనిస్తాన్. దాని తర్వాత పాకిస్తాన్ తర్వాత తిరిగి చూడలేదు. వాళ్ళకి F-16 ఆఫర్ తర్వాత వాళ్ళకి F-35 ఆఫర్ చేయలేదు, మనకు ఆఫర్ చేశారు. F-35 ఆఫర్ చేయలేదు పాకిస్తాన్. అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అది ఇంకోటి. ఒక్కొక్క దానికి $100 బిలియన్ పే చేయాలి. పాకిస్తాన్ దగ్గర అసలు డబ్బు లేదు. డబ్బు ఉన్నా కూడా అనుకోండి ఇవ్వలేదు, ఎందుకంటే F-16 అన్ని లోన్లు ఇచ్చారు వీళ్ళు. హోటల్ బిల్లు కట్టడానికే డబ్బులు లేవు. అదే ఈ పాత యుద్ధం జరిగినప్పుడు తాలిబాన్ అక్కడి నుంచి తరిమి కొట్టడానికి, దానికి ముందు అల్ఖైదా, దానికి ముందు రష్యా, అప్పుడంతా అమెరికా ఫ్రీగా ఇచ్చారు ఆయుధాలు పాకిస్తాన్కి. అంటే మీకు 100 AK-47 ఇస్తే, 100 ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ హెల్డ్ మిసైల్స్ ఇస్తే, స్టింగర్ మిసైల్స్ అని వాళ్ళ దగ్గర ఉంది ఎయిర్క్రాఫ్ట్ని కొట్టడానికి, RPG లాగా. స్టింగర్ ఇస్తే పాకిస్తాన్ ఏం చేస్తుందంటే 70 ఇచ్చి 30 వాళ్ళ దగ్గర పెట్టుకుంటుండే. మొత్తం 100 వాళ్ళకి ఇయ్యరు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఫైటర్స్కి, 30 వీళ్ళు పెట్టుకున్నారు. అట్లనే వీళ్ళు ఒక ఆర్సనల్ బిల్డప్ చేసుకున్నారు పాకిస్తాన్, యుఎస్ ఆర్సనల్. కానీ వాళ్ళు ఏం మర్చిపోయారంటే ఏదో ఒక రోజు దీనికి మెయింటెనెన్స్ ఉంటుంది. అప్పుడు మీకు వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లేకుంటే వాళ్ళు ఇవ్వరు మీకు. అదే జరిగింది. ఇప్పుడు F-16 అప్గ్రేడ్ చేయడానికి లాస్ట్ ఇయర్ తీసుకున్నారు వాళ్ళు, కాంట్రాక్ట్ తీసుకున్నారు యుఎస్. ఇన్ని రోజులు 20 సంవత్సరాలు ఆ F-16 అప్గ్రేడ్ చేయలేదు వాళ్ళు. అండ్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ఉంటుంది, హార్డ్వేర్ అప్గ్రేడ్ ఉంటుంది, వెపన్స్ అప్గ్రేడ్ ఉంటుంది, చాలా ఉంటుంది, ఏవియానిక్స్ ఉంటుంది, రాడార్ ఉంటుంది, అన్నీ అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది. ఒకసారి మొత్తం రీప్లేస్ చేయాల్సి వస్తుంది. అంటే పూర్తిగా ఈ టాక్స్ నుంచి పాకిస్తాన్ సైడ్ అయిపోయినట్టే మనం అర్థం చేసుకోవాలి. ఇంకేముంది చెప్పండి వాళ్ళ రోజు. ఈ లెటర్ ఇవ్వడమే కదా, డైరెక్ట్ ఏమంటున్నారు ప్రెసిడెంట్ ట్రంప్, ఇప్పుడు మీరు ఎందుకండి ఫోన్ పికప్ చేయండి, మాట్లాడండి మాతో. ఇప్పుడు బహుశా రష్యాతో ఇస్తారు. ఇప్పుడు రష్యాకి చెప్తారు మేము ఇది చేయడానికి రెడీ ఉన్నాం, మీరు ఒకసారి పుటిన్ మీరు ఒకసారి ట్రంప్తో మాట్లాడండి అంటారు. ఇప్పుడు పాకిస్తాన్ తోటి చేసినట్టు గేమ్స్ ట్రంప్ పుతిన్ తోటి చేయడానికి లేదు ఊరుకో. అప్పుడు నో ఛాన్స్. వాళ్ళు చిన్నపిల్లలు పాకిస్తాన్. అంటే ఇప్పుడు సీరియస్ టాక్స్ మొదలవుతున్నాయని అనుకోవచ్చు మనం. అంటే ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది పవన్ గారు. ఎవ్వరు టాక్స్కి అగ్రీ కారు, ఎవ్వరు వాళ్ళ దగ్గర ఉన్న టెరిటరీ హ్యాండ్ ఓవర్ చేయరు, ఎవ్వరు వాళ్ళ దగ్గర ఉన్న పాజిటివ్. మన దగ్గర వచ్చి రేపు ఇండియా మీ యురేనియం అంతా ఇదే సేమ్ మిసైల్స్ అన్నీ మీరు ఇచ్చేసేయండి, బ్రహ్మోస్ మీకు ఎందుకని యుఎస్ చెప్తే మనం అంగీకరిస్తామా? నువ్వెవరా అని అడుగుతాం మనం. నీకేం సంబంధం, మా బ్రహ్మోస్ మేము వాడుకుంటాం, మీకేమైంది ప్రాబ్లం? లేదు యుద్ధం వస్తే మళ్ళీ అది మీరు వాడతారు పాకిస్తాన్. వాడతాం, డెఫినెట్గా వాడతాం. సింధూర్లో వాడాం మేము, ఇంకా ముందుకు వస్తే ఇంకా వాడతాం. మీరెందుకు తీసుకెళ్తారు మా దగ్గర నుంచి? మా దగ్గర ఉన్న ఆయుధాలు మా దగ్గరే ఉంటుంది. ఇరాన్ అది చెప్పలేకపోతున్నారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ ఎకానమీ మొత్తం ధ్వంసమైంది. ఏ రోజు ఇరాన్ దగ్గర ఒక ఏం చెప్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక $500 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంటే అప్పుడు వీళ్ళు ఏం చేయలేరు. ఇరాన్ దగ్గర ఒక న్యూక్లియర్ వెపన్ అని చెప్పక్కర్లేదు, క్లోజ్ టు న్యూక్లియర్ వెపన్ వస్తే అప్పుడు కూడా అమెరికా భయపడతారు. అదే జరుగుతుంది. మళ్ళీ 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 అదే మాట తిరిగేందుకు వస్తున్నాం. యురేనియం చెప్పారు ట్రంప్. ఏ రోజు యురేనియం వస్తుందో వీళ్ళ చేత ఏదో న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తారో నెక్స్ట్ డే వీళ్ళు ఇజ్రాయెల్ని ఫినిష్ చేస్తారు. అది కాకుండా చుట్టుపక్కల అన్ని అరబ్ దేశాలను ఫినిష్ చేసేస్తారు. దానికి ఇరాన్ భయపడరు చేయడానికి, చేస్తారు. మీద దాడి చేస్తే చాలా అందరు కంట్రోల్కి వచ్చేస్తారు. సో ఇది ప్రాబ్లం ఇక్కడ వస్తుందంటే ఇప్పుడు ఇరాన్ని మంచిగా మాట్లాడి, హిందీ మే బోల్తే ఏదో సమझाओ, మంచిగా మాట్లాడి వాళ్ళని కొంచెం కాన్ఫిడెన్స్లో తీసుకొని, బాబు మీకోసమే చేస్తున్నాను, మీ మంచిదానికి చేస్తున్నాము, మీ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, నేను ఉన్నాను కదా మీతోని, మీరు టెన్షన్ పడకండి, నేను మీకు కావాల్సినది తెప్పిస్తాను అమెరికా దగ్గర నుంచి అని పుటిన్ కూడా చెప్పినాడు. పుటిన్ ఇమేజ్, పుటిన్ ప్రెస్టీజ్ పెరుగుతుంది అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో. రేపు బహుశా నోబెల్ ప్రైజ్ కూడా దొరకచ్చు పుటిన్కి, అసీం మునీర్ కాదు ఇది. సో ఇరాన్ వైపు నుంచి బేసిక్లీ ఇప్పుడు
నేను అనుకుంటాను రష్యా దగ్గర నుంచి కలిసి వచ్చిన తర్వాత అరాచి ఏమైనా తీసుకెళ్ళి ఉంటారు, రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ దగ్గర వెళ్ళి చెప్తారు, ఇది వీళ్ళు ఆఫర్ చేశారు, వాళ్ళ స్పీకర్ ఉన్నారు పార్లమెంట్, అది కాకుండా వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారు, అందరితో మాట్లాడి ఇది ఆఫర్ చేశారు అమెరికా, దాన్ని రష్యా ఇది అన్నారు, మన ఇది అంటున్నాం, హాఫ్ ఫేత్రు మనం అక్కడిక్కడ కలవాల్సి వస్తుంది, ఏం చేద్దాం. ఈ 3 పాయింట్ల మీద, ఒకటి యురేనియం, ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్మస్, ఇంకోటి హెజ్బుల్లా, ఈ 3 మీద మేము మాట్లాడదాం, ఒకటి తర్వాత ఒకటి మాట్లాడదాం. అది యుఎస్ అంటున్నారు కాదు, ఒకటేసారి మాట్లాడాలి. ఓకే, ఒకటేసారి మాట్లాడండి, పీస్ మీల్ బేసిస్ లేదు. మీరు ఇది చేస్తారు, రేపు ఏం చేస్తారు నాకు తెలియదు. మాతో మాట్లాడినప్పుడే మీరు ప్యూరిఫికేషన్ మొదలు పెట్టుంటారు. అంటే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి మాట్లాడాలన్నా, లేకపోతే న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడాలన్నా ఇరాన్ తోటి, యుఎస్ తోటి, రష్యా మాట్లాడాలి. హర్మూజ్ ఈ లెబనాన్ విషయంలో వీళ్ళ ఈ టెర్రరిస్ట్ గ్రూప్ తోటి మాట్లాడాలంటే ఇజ్రాయెల్ తోటి రష్యా మాట్లాడాలి. ఈ 3 దేశాలతోటి మంచి రిలేషన్ ఉన్నది రష్యా. కరెక్ట్. వాళ్ళకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వాళ్ళకి ఇజ్రాయెల్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కాదు. ప్రాబ్లం లోకం మొత్తం ఇంపాక్ట్ అవుతుంది హార్మోస్. స్టెప్ బై స్టెప్ రష్యా కూడా ఆలోచిస్తారు బహుశా, నా అనుకుంటాను. మనం దీనికన్నా ముందు కూడా నిన్న చెప్పాం, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ హార్మోస్ ఓపెన్, దాని మీద మీకు హక్కు లేదు, మీరు ఓపెన్ చేశారు కాదు, అది ఎట్లా ఓపెన్ ఉంటే అట్లనే ఓపెన్ పెట్టేస్తాం మేము, ఇంటర్నేషనల్ వాటర్ వే అది. ఓకే, మీరు ఏదో పెద్ద ఫేవర్ చేసినట్టు చేయకండి, ఓకే, వచ్చి రిబ్బన్ కటింగ్ ఏం చేయకండి, ఇది అయిపోయింది. ఓకే, దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ వాటర్ వే. రెండోది యురేనియం. యురేనియంకి వచ్చినప్పుడు ఐ థింక్ రష్యా విల్ స్టెప్ ఇన్ అండ్ సే బాస్ మాకు అప్పికి ఇచ్చేసి మేము తీసుకెళ్ళిపోతాం, మీరు ఐఏఎం తెచ్చుకొని వాళ్ళ కెమెరాలు పెట్టుకోండి, వీళ్ళు ఓన్లీ పీస్ఫుల్ పర్పసెస్కి వాడుకుంటారు, ఆ పీస్ఫుల్ పర్పసెస్లో మేము ఉన్నాం అక్కడ, మాకు తెలుసు యురేనియం ఎందుకు వాడుతున్నామని, వీ విల్ సర్టిఫై ఇట్ ఫర్ యూ. సో ఈ 2 మేజర్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. మూడో ప్రాబ్లం హెజ్బుల్లాని సపోర్ట్ చేయడం. అది ఒకసారి ఇరాన్ వీక్ అయిపోతే, అక్కడున్న గవర్నమెంట్ పడిపోతే ఆటోమేటిక్గా హెజ్బుల్లా సపోర్ట్ పోతుంది. కొత్తగా రెజీమ్ అనుకొచ్చింది రేపు, సిరియాలో ఒక టెర్రరిస్ట్ని ప్రెసిడెంట్ చేశారు కదా యుఎస్, అట్లా ఇక్కడ కూడా చేయొచ్చు. వీళ్ళు నడిమిట్లోనే ఒకటి పట్టుకొని నువ్వే ప్రెసిడెంట్ రేపటి నుంచి పొద్దున్న నుంచి అంటే అయిపోయింది అంతే, అంటే ఇరాన్ ఓటమే అంతే. సో బేసిక్లీ ఇరాన్ దగ్గర ఒక మార్పు రావబోతుంది, చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం, నెలనో వారంనో 2 వారాల్లో నెలనో 2 నెలల్లో అయిపోతుంది. వాళ్ళ ఎకానమీ మొత్తం ధ్వంసమైంది, దట్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పోయింది. మనం అన్ని మాట్లాడుతున్నాం కానీ మెయిన్ ఈ ఖమేనీ కుమారుడు ఎవరైతే ఉన్నారో ముస్తఫా ఖమేనీ, అతని గురించి అసలు ఎక్కడా కూడా పెద్దగా చర్చించట్లేదు. ఒక టైంలో వచ్చింది ఏంటంటే రష్యా దగ్గరే ట్రీట్మెంట్ పొందుతున్నాడు, కొంతమంది అన్నారు అవన్నీ గాసిప్స్ రూమర్గా వెళుతున్నాయి అనేది. అతని గురించే మాట్లాడట్లేదు, ఏంటి పరిస్థితి అతనిది మనకు కూడా తెలియదు. మనందరూ లేటెస్ట్గా ఏం లేదు, వీఆర్ ఆల్ గెస్సింగ్. కానీ డెఫినెట్గా ఆయనకి ఏదో చాలా పెద్ద గాయాలే తగిలింది ఆ రోజు బాంబింగ్ జరిగినప్పుడు. ఆయన కాలు యాంపిటేట్ చేస్తారంటున్నారు, నాకు తెలియదు, అది కూడా కన్ఫర్మ్డ్ కాదు. కానీ సెమీ ఒఫిషియల్ న్యూస్ ఏజెన్సీస్లో వస్తున్న న్యూస్ మాట్లాడుతున్నాను. సరే ఆయన ఉన్నాడో పోయాడో అది ఎందుకు చెప్పట్లేదంటే మూమెంట్ చేసే హీస్ పాస్ట్ అవే, ఇరాన్లో ఒక గ్యాప్ వచ్చేస్తుంది. ఈ నెక్స్ట్ సీనియర్ లీడర్ ఎవరు, అక్కడే పాలిటిక్స్ స్టార్ట్ అవుతుంది. అరాచి అంటాడు నేనంటాడు, గాలిబాఫ్ అంటారు నేనంటాను, హెజెక్షియా అంటాను నేనే అంటారు, అంతర్యుద్ధం స్టార్ట్ అవుతుంది. దెన్ కుద్స్ ఫోర్స్ కమాండర్ ఆయన అంటాడు నేనే అయ్యత్తోలా, రేపటి నేనే సుప్రీం లీడర్. అందరు వాళ్ళు ప్రఖ్యాపించుకుంటారు మేమే సుప్రీం లీడర్. అందుకు అనౌన్స్ చేయట్లేదు, దానికోసం అనౌన్స్ చేయట్లేదు. ఇట్లానే ఉండనియండి, బహుశా ఇజ్రాయెల్కి తెలియకుండా ఉండదు, ఇజ్రాయెల్కి 100% తెలిసి ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదంటే ఇమ్మీడియట్గా వీళ్ళు చనిపోయారని చెప్పగానే అక్కడ మొత్తం స్ట్రీట్ ఫైటింగ్ మొదలవుతుంది రేపు నుంచి. ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగిందో, సిరియాలో ఏం నడుస్తుందో, లిబియాలో ఏం నడుస్తుందో, ఇరాక్లో ఏం జరుగుతుందో అదే ఇక్కడ కూడా జరుగుతుంది. స్టెబిలిటీ ఉండాలి, లీడర్షిప్ ఉండాలి, అది మెయిన్ ఇప్పుడు చూస్తున్నారు.